గిరిజన బాలికల ఆశ్రమం పాఠశాల పనులు పూర్తి చేసి బాలికలను వెంటనే ఆ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పించి మెరుగైన విద్య అందించాలని కోరుతూ శుక్రవారం కొమరాడ మండలం అంటివలస గ్రామంలో విలేకరుల సమావేశం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యుడు కొల్లి సామమూర్తి మాట్లాడుతూ కొమరాడ మండలంలో మొట్టమొదటిసారిగా నిర్మించిన బాలికల ఆశ్రమ పాఠశాల శిథిలావస్థకు చేరడంతో కొత్త ఆశ్రమం పాఠశాల నిర్మిస్తామని 2019లో 3,50,00,000తో పనులు ప్రారంభించి పునాదులు మరియు ప్రహరీ గోడ కట్టి వదిలేశారు తప్ప పూర్తి స్థాయిలో ఆ పనిపై ఐటీడీఏ అధికారులు దృష్టి పెట్టకపోవడంతో ఇక్కడ చదువుతున్న బాలిక విద్యార్థులు కొమరాడ గిరిజన గురుకుల బాలుర ఆశ్రమం పాఠశాల వద్దకు తరలించడంతో ఇప్పటికీ 7 సంవత్సరాలైనా ఇక్కడ ఆశ్రమం పాఠశాల పూర్తిగా పనులు జరగకపోవడం ఒక వంతైతే బాలుర ఆశ్రమం పాఠశాల పక్కన చదువుతున్న బాలికలకు కొన్ని ఇబ్బందికరమైన సంఘటనలు ఎదురయ్యే పరిస్థితి కనిపిస్తోంది. కాబట్టి వెంటనే ఐటీడీఏ అధికారులు దృష్టి సారించాలని అన్నారు. మన్యం జిల్లా కొమరాడ మండల కేంద్రంలో ఇదండి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాల 1975 మరి 76 నియమించారు. కొమరాడ మండలానికి సంబంధించి హాస్టల్ ఫస్ట్గా ఏర్పాటు చేసిన గిరిజన మహిళల కోసం చిన్నపిల్లల కోసం 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు ఇక్కడ పిల్లల కోసం ఈ హాస్టల్ అనేది నిర్మించారండి. అయితే దీనికి సంబంధించి మొత్తం ఎక్కువ కాలం అయిందని చెప్పి మొత్తం పాత ఆశ్రమ పాఠశాల అంతా శిథిలావస్థ చేసి కొత్త ఆశ్రమ పాఠశాల 3,50,00,000తో 2019లో ప్రారంభించారండి. 2019లో ప్రారంభించారు. నేటికి ఒక 30% పని అయింది. 2019 అంటే ఇప్పుడు సుమారు ఒక 7 సంవత్సరాలు అవుతుందండి. ఈ 7 సంవత్సరాల కాలంలో అలాగే వదిలిచారు తప్ప ఒక్క పని కూడా ముందుకెళ్ళని పరిస్థితి ఉంది. గత వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాడు నేడు అన్నారు. ఆ నాడు నేడు అన్నీ చెప్తే రంగులు వేయించారు. మొత్తం రంగులు వేసి మొత్తం బొమ్మలు వేయించారు తప్ప ఈ స్కూల్ గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. పోనీ ఇలాంటి సందర్భంలో మొన్న జుగాతో పిఎం జుగాతో నిధులు వచ్చాయి, మంచి రోజులు వస్తాయని చెప్పి పత్రిక ప్రకటించే సంవత్సరం అవుతుంది. ఆ నిధులు లేవు, ఏటి లేదండి. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఏదైతే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీతో ఈ స్కీమ్ని అప్పుడు ప్రారంభించారండి 2019లో. ఇది పూర్తి అవ్వలేదు. ఇలాంటి సందర్భంలో ఇక్కడ ఎవరైతే చిన్నపిల్లలు విద్యార్థులు ఉన్నారో 3వ తరగతి నుండి 6వ తరగతి వరకు ఉన్న విద్యార్థులందరూ కూడా ఈ కొమరాడ ఏపీ రెసిడెన్సీ స్కూల్ ఉండేదండి. పిల్లల మగపిల్లల హాస్టల్ ఒక ఏపీ రెసిడెన్సీ స్కూల్ ఉందండి. గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాల బాలురిది ఉందండి. అక్కడికి ఇక్కడ పిల్లలందరూ కూడా షిఫ్ట్ చేశారండి. అక్కడ 1వ తరగతి నుండి అంటే 3వ తరగతి నుండి 10వ తరగతి వరకు కూడా అమ్మాయిలు ఉన్నారు. ఆ పక్కన ఇంటర్మీడియట్ అమ్మాయిలు ఉన్నారండి, అబ్బాయిలు ఉన్నారు. దీనివల్ల కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి కూడా అక్కడ ప్రిన్సిపాల్ కూడా చెప్పడం కూడా జరిగింది. ఈ విషయాన్ని మేము పార్వతీపురం మన్యం జిల్లా గత కలెక్టర్ గారు ఉండేటప్పుడు 2-3 సార్లు ఇచ్చాము. ఇక్కడ పీఓ గారికి కూడా సార్ ఇలాగ ఇబ్బందులు అవుతుంది, పిల్లలకు చదవలేకపోతున్నారని చెప్పినప్పుడు కూడా ఒక్క అడుగు కూడా ముందు కావాలని పరిస్థితి. ఈరోజు ఐటీడీఏ నిధులు చూస్తే నిధులు ఖర్చు పెడతాను, పిల్లలకి మంచి చదువు. మరి ఎంత నిర్లక్ష్యంగా 7 సంవత్సరాల నుండి మరి దీన్ని పూర్తిగా ఒగ్గిశారంటే మరి ఏం చేస్తారని చెప్పి తెలియజేస్తాను. ఏదేమైనా గిరిజన విద్యార్థులకి పూర్తి వైద్యం అందించాలి. ఇక్కడ ఈ హాస్టల్ ఏదైతే ఉందో ఈ ఆశ్రమ పాఠశాల ఇది పూర్వకాలం మన కొమరాడ మండలానికి ఫస్ట్ పుట్టిన ఆశ్రమ పాఠశాలని దీన్ని పూర్తి స్థాయిలో ఏవైతే జుగాతో పిఎం గారి నిధులు వచ్చానన్నారు ఆ నిధులు వెంటనే విడుదల చేసి ఈ హాస్టల్ని పూర్తి చేసి అక్కడ ఉన్న మహిళా చిన్నపిల్లల విద్యార్థులందరూ కూడా ఇక్కడికి షిఫ్ట్ చేసి మంచి రక్షణ కల్పించే విధంగా గిరిజన విద్యార్థులకి మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము కోరుతున్నాం. ఎందుకంటే పత్రికా ప్రకటనలకి గ్రీవెన్స్లకి వెళ్తాను, పత్రికా ప్రకటనలు ఇదిగో అయిపోతుంది అదిగో అయిపోతుంది తప్ప చెప్పడమే తప్ప ఏమీ లేదు. పత్రికా ప్రకటనలు ఇస్తాంటారు, మంచి రోజులు వస్తున్నాయి, మంచి రోజులు లేవు, ఏమీ లేదు. ఇది చాలా అన్యాయం. ఇప్పటికైనా స్కూల్ రీఓపెనింగ్ అయింది. మరి రీఓపెనింగ్ అయిన తర్వాత కూడా దీనిపైన అతి లేదు గతి లేకపోతే మరి ఎందుకు? కాకపోతే ఇలాంటి సందర్భంలో ఐటీడీ అధికారులు వెంటనే చొరవ తీసుకొని కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని ఈ అసంపూర్తిగా 7 సంవత్సరాలు ఎందుకు వదిలిచారో దీనిపైన వెంటనే కమిషన్ వేసి దర్యాప్తు చేపట్టి ఈ పనులు వేగవంతం చేసే విధంగా చర్యలు తీసుకొని మహిళా విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి మేము ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి ఐటీడీఏ పీఓ గారికి విన్నవించుకుంటున్నాం.